Very good morning to all of you. I hope that you're all doing well. This is me, Sayyid Shujatullah. Now we are starting a completely new chapter that is called as unemployment. Very important and unemployment chapter. Okay. Because many of the people already suffered because of unemployment due to COVID-19 వల్ల చాలామంది జాబ్స్ పోయినాయి, మళ్ళీ జాబ్స్లో ఉన్న వాళ్ళకి తీసేసిండ్రు. ఆల్రెడీ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఇండియాలో ఎక్కువ ఉంది. ఆ సిచ్యువేషన్కి ఈ కోవిడ్ చాలా ఇంకా ఎక్కువ చేసేసింది అనమాట. సో కొన్ని కాన్సెప్ట్స్ మంచిగా నేర్చుకుందాం విత్ రిగార్డ్ టు అన్ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండి? అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఓకే, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్? అన్ఎంప్లాయ్మెంట్ మీన్స్ a person he is able to work, willing to work at prevailing wage rate. A person who is able to work, willing to work at a prevailing wage rate but don't find a job. అంటే ఏంటి? నాకు ఎబిలిటీ ఉంది వర్క్ చేయడానికి. ఐ హ్యావ్ ది ఎబిలిటీ టు వర్క్. ఓకే, ఎబిలిటీ ఉంది, మంచి ఎడ్యుకేషన్ ఉంది నా దగ్గర, అందుకే నేను ఏబుల్గా ఉన్నాను. ఎబిలిటీ ఉంది కాబట్టి ఓకే, ఐ కెన్ డూ ఎనీ వర్క్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే, హౌ టు డూ ది టైర్స్ ఎట్లా తీయాలి కార్ నుంచి, మళ్ళీ ఆ టైర్ పంక్చర్ ఎట్లా చేయాలి, ఇంజన్ ఎట్లా ఖరాబ్ అయితే మంచిగా ఎట్లా చేయాలి అని నాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఒక డిప్లొమా సర్టిఫికేట్ కూడా ఉంది నా దగ్గర. సో నా దగ్గర ఎబిలిటీస్ ఉన్నాయి పని చేయడానికి. ఇంకా నేను రెడీగా కూడా ఉన్నా. ఎవరైనా పని చేయండి, నేను పని ఇవ్వండి, నేను పని చేస్తానని చెప్తున్నా అందరికీ. సో ఎబిలిటీ ఉంది నా దగ్గర, విల్లింగ్నెస్ కూడా ఉంది. ఇంకా సార్ మీరు ఎంత డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులతోనే మీ శాలరీ ఎంత ఇస్తారు, ఆ శాలరీతోనే నేను పని చేసుకుంటా సార్, పర్వాలేదు అంటే ప్రివేలింగ్ వేజ్ రేట్, మీరు ఎంత వేజ్ నాకు ఇవ్వాలనుకుంటున్నారు, ఇప్పుడు ఎంత నడుస్తుంది వేజ్ రేట్, ఆ వేజ్ రేట్తోనే నాకు డబ్బులు ఇవ్వండి, నేను పని చేయడానికి రెడీగా ఉన్నా సార్. ఓకే, అంతా ఉన్నప్పుడు కూడా నాకు జాబ్ దొరకట్లేదు. నేను విల్లింగ్గా ఉన్నాను, నేను ఏబుల్గా ఉన్నాను, అండ్ నేను ఏమంటున్నా అంటే ఇంకా డిమాండ్ కూడా ఎక్కువ చేయట్లేదు శాలరీస్, వేజెస్. నేను ఏమంటున్నా అంటే మీరు ఎంత అందరికి ఇస్తున్నారు, ఓకే అంతే డబ్బులు నాకు ఇవ్వండి, నాకు సరిపోతుందని చెప్పిన. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నాకు జాబ్ దొరకట్లేదు. దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ ఎ సిచ్యువేషన్ ఇన్ ఏ కంట్రీ వేర్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు వర్క్, ఏబుల్ టు వర్క్ ఎట్ ఎ ప్రివైలింగ్ వేజ్ రేట్ but does not find a job. Such a situation in a country is called as, or in a economy is called as unemployment situation. Very important problem of the country, very important issue in the country at this point of time on 11th November 2021. Okay, fine. సో నేను మీకు ప్రాపర్గా ఒక డెఫినేషన్ ఇచ్చిన. జనరల్గా దీని మీద 2011లో ఒక క్వశ్చన్ కూడా వచ్చింది, మెయిన్స్ క్వశ్చన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ అండ్ డిస్కస్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్. దిస్ క్వశ్చన్ మనకు ఆల్రెడీ వచ్చింది. ఓకే, సో రిమెంబర్ దిస్ పాయింట్ మై డియర్ స్టూడెంట్స్, దట్ మీరు అలాంటి అన్ఎంప్లాయ్మెంట్ మీద ఏదైనా క్వశ్చన్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం రాయాలి? ఈ డెఫినేషన్ రాయాలి. ఓకే, ద మూమెంట్ యూ స్టార్ట్ యువర్ హ్యాండ్, పేపర్ మీద మీరు హ్యాండ్ పెడితే అన్ఎంప్లాయ్మెంట్ మీకు ఇలా కనిపిస్తే, అరే ఇది అన్ఎంప్లాయ్మెంట్ క్వశ్చన్ ఉంది రాబాయి అని మనకు అర్థమైతే మీరు స్టార్ట్ చేస్తారు కదా. అన్ఎంప్లాయ్మెంట్ ఆయన ఏదైనా అడిగినా సరే మనకు అనవసరం అవన్నీ. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ వాట్ ఈజ్ ఆస్కింగ్. ద మూమెంట్ మెయిన్స్ క్వశ్చన్లో మీకు అన్ఎంప్లాయ్మెంట్ ఒక క్వశ్చన్లో కీవర్డ్, ఇది కీవర్డ్ అంటారు. కీవర్డ్ అంటే ఏంటి అండి? రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఎప్పుడైనా మనం ఆన్సర్ రాస్తున్నప్పుడు కీవర్డ్స్కి అడ్రస్ చేయాలండి మన క్వశ్చన్. ఓకే, కీవర్డ్స్కి మనం వెతకాలి, ఆ కీవర్డ్స్కి మనం అడ్రస్ చేయాలి. అడ్రస్ అంటే దాని గురించి మనం రాయాలి మన ఆన్సర్ షీట్లో. కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్ ఏముంటాయి జనరల్గా? కీవర్డ్స్ అంటే ఆ క్వశ్చన్లో ఒక ఇష్యూ అని ఒక పదం ఉంటుంది, ఆ క్వశ్చన్లో ఒక ఛాలెంజ్ అని ఒక పదం ఉంటుంది, ఆ క్వశ్చన్లో ఒక బెనిఫిట్ అని ఒక పదం ఉంటుంది,
ఆ క్వశ్చన్లో ఒక డిసడ్వాంటేజ్ అని ఒక పదం ఉంటుంది, ఆ క్వశ్చన్లో ఒక అడ్వాంటేజ్ అని పదం ఉంటుంది. దట్ పర్టికులర్ క్వశ్చన్ మే హ్యావ్ వాట్ మెజర్స్ ఆర్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ అని అలా రాసి ఉంటుంది. ఓకే, స్కోప్ అని రాసి, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దిస్ హార్టికల్చర్ ఇండస్ట్రీ. ఓకే, వాట్ ఆర్ ది అపార్చునిటీస్ కూడా అడగచ్చు, అపార్చునిటీస్. ఇంకా ఫ్యాక్టర్స్ దట్ హ్యాస్ led to decrease or halt of growth. Growth, ఏ గ్రోత్ అయినా సరే, ఇండస్ట్రియల్ గ్రోత్, అగ్రికల్చర్ గ్రోత్, సర్వీస్. సో ఫ్యాక్టర్స్ దట్ led to halt or decrease of growth. సో ఇలాంటివి ఉన్నప్పుడు దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, కీవర్డ్స్ అండి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కీవర్డ్. దీస్ ఆర్ ఆల్ వర్బ్స్. సో ఇది చూడాలి. మళ్ళీ మీరు నౌన్స్ కూడా చూడాలి. ఓకే, నౌన్స్ అంటే మేబీ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ఐవీసీ, మేబీ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ప్రెసిడెంట్ రిలేటెడ్, మేబీ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్, అట్లా అనమాట. ఓకే, ఒక నౌన్స్ చూడాలి, ఇంకా వర్బ్స్ చూడాలి. ఆయన బడ్జెట్ గురించి మాట్లాడుతుండా, లేకపోతే ఆయన సెక్యూరిటీస్ గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆయన ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నాడా, ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నాడా, పవర్టీ. దీస్ ఆర్ ఆల్ వాట్ నౌన్స్ లాగా మీరు క్లాసిఫై చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ యువర్ కీవర్డ్స్. సో ఈ కీవర్డ్స్ ఎక్కడైనా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్లో కనిపిస్తే మీరు దానికి ఫస్ట్ ఆన్సర్ రాసేయాలి. ఓకే, అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సర్ రాసిన తర్వాత బ్లా రాసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లా రాసి మళ్ళీ నేను మనం అన్నం తింటున్నప్పుడు, చికెన్ నాన్ వెజ్ బిర్యానీ తింటున్నప్పుడు మొత్తం బిర్యానీ తిన్న తర్వాత ఒక లెగ్ పీస్ లాస్ట్లో పెట్టుకొని నేను లెగ్ పీస్ లాస్ట్లో తింటా మంచిగా ఉంటుందంటే ఇలాంటి ఇక్కడ ఎగ్జామ్లో ఇట్లా జరగదు. ఓకే, ఎగ్జామ్లో ఏముందంటే ఆయన అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ సమాధానం చెప్పాలి. ఓకే, ఆఫ్టర్ యూ హ్యావ్ దట్, ఆ సమాధానం చెప్పిన తర్వాతనే మీరు బ్లా రాసుకోవచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్ వెరీ క్లియర్లీ. ఓకే, సో వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ ది క్వశ్చన్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్, ప్లీజ్ రైట్ దిస్ డెఫినేషన్. తర్వాత మీ ఇష్టం కీవర్డ్స్తో. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ ఇన్ విచ్ దోస్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్, దోస్ హూ ఆర్ ఏబుల్ టు వర్క్ ఎట్ ఏ ప్రివైలింగ్ వేజ్ రేట్ బట్ అనేబుల్ టు ఫైండ్ ద సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్. వాళ్ళకి జాబ్ దొరకట్లేదు, బతకటానికి ఒక జాబ్ దొరకట్లేదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లైవ్లీహుడ్ యాక్టివిటీ. జీనేకే లియే, బ్రతకడానికి వాళ్ళకు జాబ్ దొరకట్లేదు. సచ్ ఎ సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ ఈస్ కాల్డ్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో సెడ్ దాట్, కొంచెం అడ్వాన్స్ డెఫినేషన్ కూడా ఉంది ఇక్కడ. ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ఏ పర్సన్ హూ ఈస్ నాట్ గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ ప్రొడక్టివ్ యాక్టివిటీ. మనం ఏదైనా పని చేస్తే మనకు ఏదైనా గెయిన్ రావాలి. ఆ గెయిన్ ఫుడ్లో అయినా సరే, క్యాష్లో అయినా సరే, కైండ్లో అయినా సరే, క్యాష్లో అయినా సరే, అన్నీ ఓకే, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ ఇన్ ఏ ప్రొడక్టివ్ యాక్టివిటీ. ఓకే, డాడీ ఉన్నారు, మాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, డాడీ బ్రదర్ అందరూ పని చేస్తున్నారు, నేను కూడా దానిలో పని చేస్తున్నా, కానీ నేను పని చేస్తున్న అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ నాకు డబ్బులు రావట్లేదు, మొత్తం డబ్బులు డాడీ పెట్టుకుంటున్నారు. సో ఇలాంటి ప్రొడక్షన్ యాక్టివిటీస్లో నాకు డబ్బులు రావట్లేదంటే దట్ ఈజ్ నాట్ కాల్డ్ యాజ్ ఎంప్లాయ్మెంట్. అది అన్ఎంప్లాయ్మెంట్ కిందే వస్తుందండి. మీరు ఏదైనా పని చేస్తున్నారు, ఆ పనికి మీకు డబ్బులు రావట్లేదంటే అది అన్ఎంప్లాయ్మెంట్ కిందనే వస్తుంది. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో వన్ హ్యాస్ టు బి గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ అండి. వన్ హ్యాస్ టు బి వాట్? గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ unemployment is what? Main objective of unemployment, this is given in our Telugu academic book, to establish a socialistic pattern of society. Main objective of this is not unemployment, main objective of employment, not unemployment, it తీసేయండి, is to establish a socialistic pattern of society. అందరికీ జాబ్లు దొరికితే, suppose here let us prove another thing. So employment, if there is employment in the country, automatically socialistic pattern of society వస్తుందంట. ఇండియాలో సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ కనిపిస్తుందంట. సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అంటే అందరూ సమానంగా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి.
విత్ రిగార్డ్ టు దర్ ఇన్కమ్ అందరి దగ్గర ఈక్వల్ ఇన్కమ్ ఉండాలి, అందరి దగ్గర ఈక్వల్ ల్యాండ్ ఉండాలి, అందరి దగ్గర ఈక్వల్ ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి, అందరి దగ్గర ఓకే వాటర్ సప్లై ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, వైఫై అన్నీ ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ ఈక్వాలిటీ అండి. సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అంటే ఆల్ ది రిసోర్సెస్ ఆఫ్ ది కంట్రీలో ఉన్న అన్ని రిసోర్సెస్ ఓకే కంట్రీలో ఉన్న అన్ని పాపులేషన్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. నౌ యూ సీ హియర్ మనకు ఫ్యామిలీ ఉంది, ఫైన్, నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీ, మన ఫ్రెండ్ సర్కిల్ ఉందనుకోండి, ఫ్రెండ్స్ ఆర్ దేర్. మిస్టర్ రాజు, రాణి, సంజయ్, సంజన, 4 members are there అండి, 4 members are there. ఓకే, దిస్ బోత్ ఆర్ నాట్ వర్కింగ్, వీళ్ళు పని చేయట్లేదు. దిస్ బోత్ ఆర్ వర్కింగ్, వీళ్ళు పని చేస్తున్నారు. సంజయ్ అండ్ సంజన పని చేయట్లేదు, రాజు అండ్ రాణి ఆర్ వర్కింగ్. రాజు అండ్ రాణి ఆర్ వర్కింగ్ అండ్ దే గాట్ 10,000 rupees. ఈ 10,000, సో దే గాట్ లైక్ 10,000 rupees. దెన్ విత్ దిస్ 10,000 వాళ్ళు ఒక ఇల్లు కొన్నారు. జస్ట్ ఇమాజిన్ దే హ్యావ్ బాట్ ఏ హోమ్. ఓకే, వీళ్ళకి జాబ్ దొరకలేదు, అందుకే వాళ్ళు ఇల్లు కొనలేదు. దే డిడ్ నాట్ బై ది హోమ్. ఇండియాలో ల్యాండ్ ఈజ్ ఎ రిసోర్స్ ఆర్ నాట్? ఎస్, ల్యాండ్ ఈజ్ ఎ రిసోర్స్. అందరికీ దొరకాలి కదా, ఇండియాలో ల్యాండ్ అందరికీ దొరకాలా లేదా? దొరకాలి. అందుకే గవర్నమెంట్ ఏం చేసింది ఆల్రెడీ మీకు తెలుసు. ఒకవేళ ఇండియాలో ల్యాండ్ మనం ఎంతైనా కొనొచ్చు అని ఉంటే మొత్తం ఇండియాలో ఉన్న మొత్తం ల్యాండ్ ప్రభాస్, అల్లు అర్జున్, తమన్యా, శృతి హాసన్, అంబానీ, అదానీ వాళ్ళందరూ మొత్తం ల్యాండ్ కొనేవాళ్ళు. ఇంకా మనం అందరం వాళ్ళు మన ఓనర్స్ ఉండేవాళ్ళు, మనం వాళ్ళ ల్యాండ్స్ మీద మనం రెంటెడ్గా బతుకుతున్న వాళ్ళు. ఓకే, కానీ మన ఇండియాలో ఒక లా ఉంది. మన ఇండియాలో ఏముంది? ఒక లా ఉంది. ఒక మనిషి ల్యాండ్ కొనాలంటే ఒక ఎక్స్టెంట్, ఒక లిమిట్ వరకే కొనొచ్చు ఆయన పేరు మీద, దానికంటే ఎక్కువ కొనలేడు. అంటే ప్రభాస్ ఎంత అయినా సరే ఆయనకి ఇష్టం వచ్చినగా 100 kilometers లేకపోతే హైదరాబాద్ మొత్తం కొనొచ్చు హైదరాబాద్. ఓకే, ఆయన దగ్గర అంత డబ్బులు ఉన్నాయి. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అంబానీ, అదానీ వాళ్ళు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ వాళ్ళు కొనొచ్చు. కానీ వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వదు. ఎందుకు? ల్యాండ్ అందరిది. ఇండియాలో ఉన్న ల్యాండ్, ఇండియాలో ఉన్న వాటర్ అందరికీ దొరకాలి. అలా అంటే మళ్ళీ గోదావరి మొత్తం కొనేస్తాడు వీళ్ళు, కృష్ణా రివర్ మొత్తం కొనేస్తారు. ఓకే, అలా ఇష్టం వచ్చినాగా మనం నేషన్లో ఉన్న రిసోర్సెస్ మనం అట్లా ఓపెన్గా అందరికీ మీరు కొనొచ్చు అని చెప్పేస్తే వీళ్ళే కొనేవాళ్ళు అన్నీ. ఇంకా వీళ్ళే మనకు వాటర్ బాటిల్లో ప్రభాస్ వాటర్ బాటిల్, అల్లు అర్జున్ వాటర్ బాటిల్ ఇలా వచ్చేది. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? నో, నేషన్లో ఉన్న రిసోర్సెస్, ఫారెస్ట్ అయినా సరే, ల్యాండ్ అయినా సరే, వాటర్ అయినా సరే, ఎలక్ట్రిసిటీ అయినా సరే అందరికీ దొరకాలి. ఓకే, ప్రభాస్ ఒక డైరీ మిల్క్ కంపెనీ పెట్టుకున్నాడు. ఓకే, నేను ఒక డైరీ మిల్క్ కంపెనీ పెట్టుకున్నాను. ప్రభాస్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ప్రభాస్ కేసీఆర్ సార్కి నేను ఒక 5 crores ఇస్తా, ఓకే నాకు మొత్తం ఎలక్ట్రిసిటీ నాకే ఇవ్వండి, వేరే కంపెనీస్కి ఇవ్వకండి ఎలక్ట్రిసిటీ, నేను డబ్బులు పే చేస్తున్నా కదా, నేను డబ్బులు పే చేస్తున్నా అంటే మీకు ఇవ్వడానికి ఏం పోయింది? నేను ఒక 50 crores మీకు ఇస్తాను, 1 month ఎలక్ట్రిసిటీ నాకే రావాలి, నేనే ఎక్కువ ప్రొడక్షన్ చేసుకొని అందరికీ డైలీ మిల్క్ ఇస్తాను. ఓకే అని అలా ఆయన ఇష్టం వచ్చినా కొంటూ ఉంటే మా లాంటి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చాక్లెట్, ఆశా చాక్లెట్స్, కిస్మి టాఫీ బార్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర ఒకవేళ ఎలక్ట్రిసిటీ రాలేదంటే ఉన్న ఎలక్ట్రిసిటీ ఆయనే మొత్తం తీసుకుంటే డబ్బులతో కొని మేమేం చేయాలండి మరి? అది ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ యువర్ బర్త్ రైట్ కదా, మీ బర్త్ రైట్ కాదు కదా, డబ్బులు ఉన్న వాళ్ళది బర్త్ రైట్ కాదు. అది ఎలక్ట్రిసిటీ ఒక దేశానికి చెందినవి. ఓకే, ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఎవ్రీవన్. అందుకే గవర్నమెంట్ ఏం చెప్పింది, అట్లా కాదు ప్రభాస్ అన్న, అట్లా నడవదు. ఓకే, మన లా ఎలా ఉందంటే 9 hours మీకు ఎలక్ట్రిసిటీ ఉంటే వాళ్ళకు కూడా 9 hours ఎలక్ట్రిసిటీ ఉంటుంది, మీకు 4 hours అంటే వాళ్ళకు కూడా 4 hours ఉంటుంది. మీకు ఏదైనా కొత్తగా మేము ఇవ్వం, మీకు ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే పోండి డీజిల్ జనరేటర్స్ పెట్టుకొని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోండి. కానీ హైడల్ పవర్, థర్మల్ పవర్, ఇవన్నీ న్యూక్లియర్ పవర్, ఇవన్నీ దేశానికి చెందినవి ఉన్నాయి.
ఉన్నాయి, మేము దీనికి మోనోపొలీ లాగా మీకు ఇవ్వలేం, మీకే ఇవ్వలేం, అందరికీ దొరకాలి. రైట్ ఆర్ రాంగ్? ఎస్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో ఇక్కడ రాజు అండ్ రాణి వర్కింగ్ ఉన్నారు, వాళ్ళు ఒక ల్యాండ్ కొన్నారు. అంటే ఇండియాలో ఉన్న ల్యాండ్ వాళ్ళ దగ్గర కొంచెం భాగం వాళ్ళు కొనేసిండ్రు. ఓకే, ఇంకా సంజయ్ అండ్ సంజన వీళ్ళ దగ్గర ఇంకా జాబ్ రాలేదు, వీళ్ళు ఆ రిసోర్స్ కొనలేరు. సో ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్స్ అయిందా లేదా? ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్స్ అయిందా లేదా? అయింది. వాళ్ళకి జాబ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇల్లు కొన్నారు, వీళ్ళకు జాబ్ లేదు కాబట్టి వాళ్ళు ఇల్లు కొనలేదు. సో ల్యాండ్ అని ఒక ఇంపార్టెంట్ రిసోర్స్ ఇన్ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయింది. ఎందుకు? అన్ఎంప్లాయ్మెంట్ వల్ల. ఎందుకు? అన్ఎంప్లాయ్మెంట్ వల్ల. సో అందుకే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎంప్లాయ్మెంట్ అందరికీ ఇస్తే రిసోర్సెస్ కూడా ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. మన హైపోథసిస్ ఈజ్ ప్రూవెన్. హ్యాపీ, మనం ప్రూవ్ చేసుకున్నాం. ఓకే అండి, రైట్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ ఎస్టాబ్లిష్ వాట్? సోషలిస్టిక్ ప్యాటర్న్స్ ఆఫ్ సొసైటీ అండి. సోషలిస్టిక్ ప్యాటర్న్స్ ఆఫ్ సొసైటీ. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్లో హూ ఆర్ ఇంక్లూడెడ్ ఎవరు ఇంక్లూడెడ్గా ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్ అనే జనాల్లో? పర్సన్స్, పీపుల్. ఓకే, విచ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్, విచ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ అన్ఎంప్లాయ్మెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లలు అండి, లెస్ దెన్ 80 years. వీళ్ళకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు, వీళ్ళు పని చేయలేరు. సో చిల్డ్రన్ పాపులేషన్ ఎంత ఉంది, ఆ పాపులేషన్ మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ క్యాల్కులేట్ చేయడానికి వాళ్ళందరికీ తీసేస్తారు. ఇండియాలో 120 crore పాపులేషన్ ఉంది అండి. 120 crore పాపులేషన్ ఈజ్ చిల్డ్రన్ పాపులేషన్ ఉంది, అడల్ట్ పాపులేషన్ ఉంది, ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఉంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. చిల్డ్రన్ అంటే లెస్ దెన్ 18 years అండి. మళ్ళీ అడల్ట్ అంటే 18 to 59 years. 59 years అబవ్ ఉన్న వాళ్ళు 60 years నుంచి అందరికీ అనుకుంటామంటే ఓల్డ్ ఏజ్లో ఉన్నారని అనుకుంటాం మనం. లెస్ దెన్ 18 years అంటే చిల్డ్రన్స్, 18 to 59 మధ్యలో ఉన్న వాళ్ళకి మనం అడల్ట్ చెప్తాం. అండ్ ఓల్డ్ ఏజ్ అంటే మోర్ దెన్ 60 years, ఈక్వల్ 60 years అయినా సరే, మోర్ దెన్ 60 years అయినా సరే వాళ్ళకి మనం ఓల్డ్ ఏజ్ అని చెప్తాం, ఎల్డర్స్. సో 120 crore పాపులేషన్లో ఇప్పుడు సపోజ్ 120 crore పాపులేషన్లో 60 crore ఎంప్లాయ్మెంట్ అంటే పని చేస్తున్నారు, 60 crore పీపుల్కి జాబ్ దొరకలేదు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? అన్ఎంప్లాయిడ్ ఎంతమంది ఉన్నారు? 60 crores ఆర్ అన్ఎంప్లాయిడ్, 60 crores ఆర్ ఎంప్లాయిడ్. అంటే పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 120కి హాఫే కదా. అంటే 50% జనాలకి ఎంప్లాయ్మెంట్ ఉంది, 50% జనాలకి ఎంప్లాయ్మెంట్ లేదు. అండర్స్టూడ్ ఆర్ నాట్? ఓకే, 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎంప్లాయ్మెంట్, 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ నో ఎంప్లాయ్మెంట్. ఓకే, కానీ ఇట్లా చూడరండి. ఎందుకంటే ఈ 120 crore పాపులేషన్లో చిల్డ్రన్స్ కూడా ఉన్నారు కదా, అందుకే అలా 50% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అని చెప్పరు. ఎందుకంటే ఆ అన్ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో ఈ 60 crore ఇక్కడైనా సరే మనం ఇట్లా తీసుకొని అర్థం చేసుకుంటాం. ఈ 60 crores మీకు చిల్డ్రన్స్ ఉండొచ్చు ఏంటి ఉంటారు, అండ్ ఓల్డ్ ఏజ్ కూడా ఉంటారు. వీళ్ళ పాపులేషన్ తీసేయాలి. తీసిన తర్వాత మిగిలిన ఏదైనా క్రోర్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ఎంప్లాయిడ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అన్ఎంప్లాయిడ్. లిటరల్లీ వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అనమాట. అన్ఎంప్లాయిడ్. ఇంకొక కేటగిరీస్ ఉన్నాయి, నేను అది కూడా చెప్తాను, అది కూడా మనం తీసేయాలి అన్ఎంప్లాయ్మెంట్ గ్రూప్ నుంచి. సో చిల్డ్రన్స్ బిలో 18 years అన్ఎంప్లాయ్మెంట్ క్యాల్కులేట్ చేసినప్పుడు వాళ్ళు రారు. ఓకే, దెన్ అబవ్ 60 years ఆర్ ఈక్వల్ టు 60 years వాళ్ళు కూడా రారు అన్ఎంప్లాయ్మెంట్ క్యాల్కులేట్ చేసినప్పుడు. దెన్ స్టూడెంట్ హూ ఆర్ పర్సూయింగ్ హయ్యర్ స్టడీస్ అంటే 18 years మనకు ఇంటర్మీడియట్ అవుతుంది, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటారేమో, మళ్ళీ చాలామంది డిగ్రీ లేకపోతే ఇంజనీరింగ్ లేకపోతే డాక్టరేట్ అవన్నీ జాయిన్ అవుతుండే. అంటే వీళ్ళకి కూడా మనం తీసేయాలి. ఎందుకు? వీళ్ళకి విల్లింగ్ లేదు కదా. అన్ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్లో విల్లింగ్ ఉండాలి. వీళ్ళందరూ ఏబుల్ కూడా లేదు, ఏబుల్ ఉండొచ్చు, అన్స్కిల్ వర్క్ చేసుకోవచ్చు, దట్ ఈస్ నాట్ ఇష్యూ. బట్ ద థింగ్ హియర్ ఈజ్ విల్లింగ్కి పెట్టుకుందాం మనం. ఓకే, సో వీళ్ళకి విల్లింగ్ లేదు. వీళ్ళకి విల్లింగ్ ఏముంది? ఇంకా ఎక్కువ చదువుకోవాలి,
ఓకే ఇంజనీరింగ్ అవ్వాలి ఇవన్నీ వాళ్ళకి ఒక విల్లింగ్ ఉంది, కానీ నాకు పని దొరకాలి ఇలాంటి విల్లింగ్నెస్ లేదు. సో మన అన్ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్లో విల్లింగ్ అని పదం ఉంది. ఆ విల్లింగ్ పదంకి వీళ్ళకి సెట్ అవ్వద్దు ఇక్కడ. అందుకే పాపులేషన్ విచ్ వాంట్ టు పర్స్యూ స్టూడెంట్స్ విచ్ వాంట్ టు పర్స్యూ హయ్యర్ స్టడీస్ వాళ్ళకు కూడా మనం అన్ఎంప్లాయ్మెంట్ క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు తీసేస్తాం. ఓకే స్టూడెంట్ హూ వాంట్ టు గో ఫర్ హయ్యర్ స్టడీస్ విల్ నాట్ బీ ఎ పార్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. మళ్ళీ హౌస్ వైఫ్స్ అండి. ఓకే వీళ్ళు ఇష్టంగా మేము పని చేయమని కూర్చున్నారు. ఓకే మళ్ళీ ఇక్కడ కూడా విల్లింగ్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి విల్లే లేదు పని చేయడానికి, మరి ఎందుకు మనం పెట్టుకుంటాం? ఓకే అన్ఎంప్లాయ్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళది తీసుకోవాలి? మళ్ళీ మనకు అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెద్దగా కనిపిస్తుంది, మళ్ళీ గవర్నమెంట్కి పాలసీ చేయడానికి ప్రాబ్లం అవుతుంది కదా, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి అలాంటి గవర్నమెంట్కి ప్రాబ్లం ఉంటుంది కదా. ఎస్ వీళ్ళు పని చేయడానికి రెడీగా లేరు, ఎందుకు పెట్టుకోవాలి వీళ్ళకి? అట్లా హౌస్ వైఫ్స్ ఆర్ దేర్. దెన్ స్టూడెంట్ who want to study higher studies and హౌస్ వైఫ్స్. మళ్ళీ అన్సౌండ్ పీపుల్ కూడా అండి. అన్సౌండ్ పర్సన్స్, మెంటలీ రిటార్డెడ్ పర్సన్స్, అంటే వాళ్ళకి మంచిగా అర్థం కాదు, వాళ్ళు దే ఆర్ నాట్ అంటే అన్సౌండ్ మెంటలీ రిటార్డెడ్ అంటే కొంచెం వాళ్ళకి కొంచెం పాగల్లాగా ఉంటారు కదా వాళ్ళు. ఐ షుడ్ నాట్ సే లైక్ దట్, కానీ నాకు ఆ పదం రావట్లేదు. జస్ట్ రిమెంబర్ వన్ పాయింట్ హియర్. ఐఎమ్ సారీ ఫర్ ఇఫ్ యూ ఎనీబడి ఈజ్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సిబ్లింగ్స్ ఇన్ దట్ వే, సో ప్లీజ్ డోంట్ మైండ్ ఫర్ దాట్. బట్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో అన్సౌండ్ అంటే దే డోంట్ అండర్స్టాండ్ వెల్. ఐ హ్యావ్ టు సే దట్ ఒక ఏంటంటే లైక్ ఐ డోంట్ రిమెంబర్ ఎనీ ఆఫ్ ది మూవీస్ ఆల్సో. నాకు కోయి మిల్ గయా రితిక్ రోషన్ మూవీ తెలుసు, కానీ రితిక్ రోషన్ అక్కడ ఆయనకి అన్నీ అర్థమవుతాయి, కానీ ఆయనకి ఏజ్ బట్టి ఆయనకి బుద్ధి మంచిగా అంటే మైండ్ మంచిగా డెవలప్ అవ్వలేదు, కానీ అర్థం మాత్రం అన్నీ అవుతాయి. సో అలాంటి మనుషులకి కాదు, దట్ ఈస్ అనదర్ డిసీజ్ అనమాట. జస్ట్ పీపుల్ హూ ఆర్ లైక్ అన్సౌండ్, ఓకే దే డోంట్ రిమెంబర్ అని గడ్జి లాగా ఉన్నారు, ఓకే ఆర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు వర్క్. ఓకే దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? అన్సౌండ్ పీపుల్ అంటారు. ఏమంటాం మనం? అన్సౌండ్. సో వీళ్ళకు కూడా ఏం విల్లింగ్ ఉందా? వీళ్ళు అసలు దే ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద కేటగిరీ బై ఎబిలిటీ. వీళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు వర్క్, అందుకే అన్ఎంప్లాయ్మెంట్లో రాదు. దే ఆర్ నాట్ విల్లింగ్ టు వర్క్, అందుకే ఎంప్లాయ్మెంట్లో రాదు. దీస్ పీపుల్ ఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు వర్క్. ఎబిలిటీ మీద వీళ్ళకి తీసేసినాం. ఓకే ఒక 60 years ఒక పర్సన్తో మీరు కన్స్ట్రక్షన్ సెక్టార్లో పని తీసుకోవచ్చా? నో. 60 years వాళ్ళ దగ్గర ఫిజికల్ స్ట్రెంతే ఉండదు, వాళ్ళు ఓల్డ్ అయిపోతారు. వాళ్ళు ఏం పని చేస్తారండి? వాళ్ళు పని చేయరు. రైట్ ఆర్ రాంగ్? సో రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే యూ కెన్ హార్డ్లీ టేక్ దెమ్ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, ఒక కొంచెం చూసుకోండి, ఒక గార్డెనింగ్ చూసుకోండి అని అలాంటి పనులు ఇవ్వచ్చు, కానీ ఒక సప్లిమెంటరీ టాస్క్, సప్లిమెంటరీ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇవ్వచ్చు, కానీ ఒక మంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పోయి పని చేయండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పోయి పని చేయండి అంటే దే కెనాట్ డూ అండి. ఓకే సో అందుకే ఇవన్నీ కేటగిరీస్, దీస్ ఆర్ ఆల్ కేటగిరీస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ వాట్? Unemployment. I hope you understood this. Okay, the categories that are excluded from calculating what? Unemployment. Okay, less than 18 years, more than 60 years, student having higher studies aspirations, housewife, an unsound and mentally retarded person. Housewife Rashishinam, the following people are excluded from unemployment: housewives, students, mentally retarded, old age people, children. All these we have learned. Definitions of unemployment by various important economists. Okay అండి, అకార్డింగ్ టు భాగవతి ఆయన ఏమన్నారంటే ఒక మంచి 273 days 8 hours పని చేసుకుంటే వాళ్ళందరికీ మనం ఎంప్లాయిడ్ అని చెప్పేద్దామని అన్నారు. హూ? భాగవతి వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ ఎకనామిస్ట్. ఆయన ఏమన్నారంటే ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఏబుల్ టు వర్క్ ఫర్ 8 hours ఫర్ 273 days per year, 365 daysలో 273 days ఎవరైనా పనిలో ఎంగేజ్ అవుతున్నాడంటే ఆయనకి మనం ఎంప్లాయిడ్ అని చెప్పేద్దాం. ఆయన అంటే అన్ఎంప్లాయ్మెంట్ క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు ఆయన రాదు మన కేటగిరీలో. ఓకే సో ఈ 1973 ఆయన చెప్పిండండి, ఎనీ పర్సన్ హూ ఈజ్ ఎంప్లాయిడ్ అండ్ హూ కెన్ వర్క్ ఫర్ 8 hours 273 days. అకార్డింగ్ టు T.M. Keynes, not T.M. Keynes, J.M. Keynes. This is the J.M. Keynes. In his book General Theory of Employment, Interest and Money, according to him,
ఇన్ ఏ కంట్రీ అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు ఉంటుందంటే డెఫిషియన్సీ ఆఫ్ ఎఫెక్టివ్ డిమాండ్. Deficiency of effective demand. That is why employment will happen in a country అని జేఎం కీన్స్ కొంచెం అడ్వాన్స్ కొంచెం కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ఇచ్చిండు దట్ వీఆర్ గోయింగ్ టు బస్ట్ నౌ. మనం అది ఆ కాన్సెప్ట్ కూడా బస్ట్ చేసేద్దాం, రైట్? ఓకే, డెఫిషియన్సీ ఆఫ్ ఎఫెక్టివ్ డిమాండ్. సపోజ్ ఒక కంపెనీ ఉందండి, ఒక చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. వీళ్ళు ఒక 100 డైరీ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళు అండ్ ఇండియాలో పాపులేషన్ 200 ఉంది అనుకోండి. 100 డైరీ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఈ 100 డైరీ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి లేకపోతే 1 lakh డైరీ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి ఏదైనా సరే వాళ్ళ ఎంత అవుట్పుట్ ఉంటుంది అది ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు ఒక 50 మెంబర్స్కి హైర్ చేసుకున్నారు. అంటే ఇండియాలో 200 మెంబర్స్ ఉంటే అంటే రిమెంబర్ దిస్ పాయింట్ హియర్ అగైన్, all 200 కెన్ ఏబుల్ టు వర్క్. all 200 కెన్ కమ్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ వాట్, ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో వస్తారు. అంటే వాళ్ళు హౌస్ వైఫ్ కాదు, వాళ్ళు చిల్డ్రన్స్ కాదు, ఎక్సెట్రా. సో ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ అండర్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ ఓన్లీ. సో 200లో నుంచి 50 మెంబర్స్కి కంపెనీ ఏ 50 మెంబర్స్కి జాబ్ ఇచ్చి ఒక 1 lakh డైరీ మిల్క్ చాక్లెట్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఏమవుతుందంటే 1 lakh డైరీ మిల్క్ చాక్లెట్ ప్రొడ్యూస్ చేస్తే 50,000 చాక్లెట్సే సేల్ అవుతున్నాయి. 50,000 చాక్లెట్స్ సేల్ అవుతున్నాయి, రైట్? కంపెనీ ఏ ప్రకారం వాళ్ళు 1 lakh చాక్లెట్స్ అమ్మితే వాళ్ళు ప్రాఫిట్స్ చేయొచ్చు. దే కెన్ డూ వాట్, ప్రాఫిట్స్. అంటే ఏంటి, కంపెనీ ఏ ఒకవేళ 1 lakh చాక్లెట్స్ సేల్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పని చేస్తున్న వాళ్ళు 50 మెంబర్స్ది శాలరీస్ ఇవ్వచ్చు. ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ ఎక్కడైంది ఆ ప్లేస్లో ల్యాండ్ ఓనర్కి వాళ్ళు రెంట్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఆల్సో అన్నీ పే చేసుకొని ఈ కంపెనీ ఏ ఎస్టాబ్లిష్ చేసిన వాడు ఎవడు ఆయనకి కూడా ఒక ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆయన 1 lakh డైరీ మిల్క్ అమ్మాలి. అప్పుడే ఏమవుతుందంటే ఆయనకి ఇవన్నీ ఎక్స్పెన్సెస్ మొత్తం కవర్ అయిపోతాయి. దీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ప్రొడక్షన్ చేయడానికి ఎంత కాస్ట్ పడింది, ప్రొడక్షన్ చేయడానికి 1 lakh రూపీస్ కాస్ట్ పడింది, ఇంక్లూడింగ్ ది ఆంటర్ప్రెనర్ ప్రాఫిట్ ఆల్సో. ఎవరు స్టార్ట్ చేసిన బిజినెస్ ఆయనకి ప్రాఫిట్ కలిపి, ఆయన అర్నింగ్ కూడా కలిపి ఈ మొత్తం డైరీ మిల్క్ ప్రొడక్షన్ చేయడానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయింది, 1 lakh. సో 1 lakh రూపీస్ ఆయన సంపాదించాలి. సో 1 lakh రూపీస్ సంపాదించడానికి లెట్ సపోజ్ ఐ విల్ నాట్ సే 1 lakh, 10 lakhs చెప్తున్నాను. 10 lakhs రూపీస్ కావాలి ఆయనకి. 10 lakh రూపీస్ ఒకవేళ ఆయన సంపాదిస్తే అందరికీ డబ్బులు ఇవ్వచ్చు, రెంట్ ఇవ్వచ్చు, శాలరీస్ ఇవ్వచ్చు, వేజెస్ ఇవ్వచ్చు, హౌస్ కీపింగ్ స్టార్స్కి మెయింటెనెన్స్ అవన్నీ వెళ్ళిపోతాయి. 10 lakhsలో అందరూ మంచిగా ఉంటారు. ఈ 10 lakhs కావాలంటే వాళ్ళు 1 lakh డైరీ మిల్క్ అమ్మాలి. 10 lakhs కావాలంటే 1 lakh డైరీ మిల్క్ అమ్మాలి. అన్నీ మంచిగా అయిపోతాయి. కానీ ఏమైందంటే 1 lakh డైరీ మిల్క్ అమ్మలేదు, 50,000 డైరీ మిల్కే వాళ్ళు సేల్ చేసిండ్రు అనమాట. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 1 lakh 50,000 డైరీ మిల్క్ వర్ ఓన్లీ సోల్డ్. 1 lakh డైరీ మిల్క్ సేల్ అవ్వాలి కదా, ఎంత అయింది, 50,000 అయితే 10 lakh యాక్చువల్లీ వాళ్ళకి ఎంత రావాలి, 10 lakh వస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ 10 lakh రావాలంటే 1 lakh డైరీ మిల్క్ అమ్మాలి. ఓకే, 1 lakh సేల్ అవ్వలేదు, 50,000 సేల్ అయింది. 50,000 సేల్ అయితే ఈ 10 lakhలో వాళ్ళకి ఎంత వచ్చిన డబ్బులు, 5 lakh వచ్చింది. హాఫ్ వచ్చింది. 5 lakh వాట్ ఎవర్ ది మనీ దే గాట్, దిస్ మనీ ఈజ్ నాట్ సఫిషియంట్ టు కవర్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కదా, రాదు. 10 lakh కావాలంటే తక్కువ సేల్ అయింది, తక్కువ సేల్ వల్ల తక్కువ డబ్బులు వచ్చినాయి, తక్కువ డబ్బులతో వాళ్ళు అన్ని ఎక్స్పెన్సెస్ కవర్ చేయలేరు. ఇక్కడ ఏమైందంటే 1 lakh డైరీ మిల్క్ వాళ్ళు తయారు చేసి వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అమ్ముతున్నారంటే 50,000 సేల్ అయింది. ఇట్ మీన్స్ వాట్, ఎఫెక్టివ్ డిమాండ్ ఈజ్ నాట్ ఈక్వల్ కదా. ఎఫెక్టివ్ అంటే ఎంత ప్రొడ్యూస్ అయింది అంత డిమాండ్ లేదు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్,
ఎఫెక్టివ్ డిమాండ్. సో ఇక్కడ ఎఫెక్టివ్ డిమాండ్ 50% ఉంది ఆఫ్ ద ప్రొడక్షన్, 50% ఉంది ఆఫ్ ద ప్రొడక్షన్. ఎందుకంటే 1 lakh వాళ్ళు డైరీ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తే 50,000నే కొన్నారు జనాలు. సో ఎఫెక్టివ్ డిమాండ్ లో ఏమైందంటే అందరూ డిమాండ్ చేసిన తర్వాతనే 50% సేల్ అయినాయి. అంటే ఎఫెక్టివ్ డిమాండ్ ఈజ్ 50% ఆఫ్ ది 15% ఆఫ్ ది ప్రొడక్షన్ కెపాసిటీ, 50% ఆఫ్ ది ప్రొడక్షన్ కెపాసిటీ. అప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే 50 మెంబర్స్లో 10-12 మెంబర్స్కి మీరు రేపటి నుంచి రాకండి, కంపెనీ ప్రాఫిట్గా నడవట్లేదు, అవసరం లేదని పంపించేస్తారు. సో ఎంప్లాయ్మెంట్ ఇక్కడ తగ్గిందా పెరిగిందా? ఎంప్లాయ్మెంట్ తగ్గింది. ఓకే, ఉన్న వాళ్ళకి తీసేసిండు. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఓకే, 200 మెంబర్స్లో 50 మెంబర్స్ జాబ్లో ఉన్నప్పుడు 50 మెంబర్స్ నుంచి ఇంకా 20 మెంబర్స్ తీసేస్తే ఏమైపోయిందంటే ఆల్రెడీ 200లో 50 పోతే 150 ఉన్నారు, మళ్ళీ 20 పీపుల్కి ఇంకా తీసేసిండు, మళ్ళీ 180 అయిపోయింది, 170 అయిపోయింది. సో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ఎఫెక్టివ్ డిమాండ్ లేదు. ఒకవేళ 1 lakh డైరీ మిల్క్ ఒకవేళ సేల్ అయితే వాళ్ళకు 10 lakhs వచ్చేది. ఆ 10 lakhs తో వాళ్ళు అందరూ మంచిగా బతికేవాళ్ళు. ఇంకా 1 lakh డిమాండ్ అంటే 1 lakh కంటే ఎక్కువ డిమాండ్ ఉందనుకోండి, 2 lakh డిమాండ్ ఉందండి, 2 lakh డైరీ మిల్క్ వర్ డిమాండెడ్. పీపుల్ డిమాండెడ్ నాట్ 1 lakh, మోర్ దెన్ 1 lakh, 2 lakh డిమాండెడ్ అంటే ఏ కంపెనీ వాళ్ళు ఏమంటారు, అరే 2 lakh డిమాండ్ ఉంది డైరీ మిల్క్ది, మన దగ్గర ప్రొడక్షన్ అంటే మషనరీస్ అవన్నీ మొత్తం కలిసి మనం 1 lakh డైరీ మిల్కే ప్రొడ్యూస్ చేయగలం, ఉన్న లేబర్స్తో ఉన్న మషిన్స్తో 1 lakh డైరీ మిల్కే ప్రొడ్యూస్ చేయగలం మనకు ఇంకొక 1 lakh డిమాండ్ ఉంది అని వాళ్ళు అట్లా అనుకొని ఏం చేస్తారంటే ఇంకొక కొత్త ప్లాంట్ పెడతారు. ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్కి వెళ్తారు. ఎక్స్పాన్షన్కి వెళ్ళి మళ్ళీ కొత్త ఇండస్ట్రీస్ అంటే మషిన్స్ కొంటారు, మళ్ళీ 50 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఆల్రెడీ 200లో 50 మెంబర్స్ ఆల్రెడీ పనిచేస్తున్నారు, మళ్ళీ 50 మెంబర్స్ ఇక్కడ పనిచేస్తారు. రైట్ ఆర్ రాంగ్? ఓకే, సో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందా లేదా? తగ్గింది. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే డిమాండ్, ఎఫెక్టివ్ డిమాండ్ షుడ్ ఇంక్రీజ్ or should be equal to the supply or should be more than the supply. Then you will see what? Expansion. Remember this point. So that's why J.M. Keynes ఏమన్నారంటే ఓకే అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్స్ ఎందుకు ఉంటాయి ఒక కంట్రీలో అంటే అక్కడ డిమాండ్ ఆఫ్ ది గూడ్స్ తక్కువ ఉన్నాయి అన్నమాట. డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ డిమాండ్ అంటే మొత్తం డిమాండ్ కలిపి గవర్నమెంట్ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇన్వెస్టర్ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, కన్జ్యూమర్స్ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ఎఫెక్టివ్ డిమాండ్ ఇస్ అంటే బట్ aggregate demand. Okay, and you all know very well that he is the father of the macroeconomics. Okay, effective demand refers to jobs are unavailable for the workers because there is not jobs are unavailable for the workers because jobs are unavailable for the workers because there is not enough demand for goods and services. There is not enough demand for goods and services. Remember this point here. Okay, Andy. Right. According to B. Hazari and Krishnamurthy, వీళ్ళు ఏమన్నారు, ఏం డెఫినేషన్స్ ఇచ్చారు అన్ఎంప్లాయ్మెంట్కి? వీళ్ళు ఏమన్నారంటే అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండి. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. They compared growth of India as jobless growth rate. Very important point చెప్పారండి వాళ్ళు. వీళ్ళు ఏమన్నారంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనే సిచ్యువేషన్ ఎకనామిక్ గ్రోత్ జీడిపి గ్రోత్ రేట్ కారణంగా అవుతుందంట. అన్ఎంప్లాయ్మెంట్ అనే సిచ్యువేషన్ జీడిపి కారణంగా అవుతుందంట వాళ్ళు చెప్పారు. బి హజారీ అండ్ కృష్ణమూర్తి. దే సెడ్ దట్ ఎకనామిక్ గ్రోత్ మంచిగా లేదు, అందుకే అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది మన కంట్రీలో అని చెప్పారు. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే అవర్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ జాబ్లెస్ గ్రోత్. వాట్ దే సెడ్, అవర్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ జాబ్లెస్ గ్రోత్. సో ఎకనామిక్ గ్రోత్ అవుతుంది ఇండియాలో. ఫస్ట్ 5 year ప్లాన్లో 3.2, 4.5, దెన్ 4.6, దెన్ 5, దెన్ 6 ఇలా
ఇలా ఆటోమేటికలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 1951 నుంచి ఇట్లా 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 మన ఎకనామిక్ గ్రోత్ అవుతుంది మంచిగా 7% ఆన్ యావరేజ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, కానీ జాబ్ మాత్రం ఇక్కడే ఉంది. ఇది 7% గ్రో అయితే ఇది కూడా 7% గ్రో అవ్వాలి కదా. ఎంప్లాయ్మెంట్ కూడా 7% గ్రో అవ్వాలి కదా. ఎస్, సో ఇది 7% గ్రో అయితే ఇది కూడా 7% గ్రో అవ్వాలి. కానీ ఇట్లా కనిపించట్లేదు మన కంట్రీలో. జీడిపి మాత్రం పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆ రేట్తో పెరగట్లేదు. రేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ లెస్ దెన్ ద రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ లైక్ ఎకనామిక్ గ్రోత్ ఇట్లా అయితే ఇది మెల్లగా అవుతుంది. ఇట్లా ఉంటే జాబ్ దొరకవు. గ్రోత్తో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా సేమ్ వెళ్ళాలి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇలాస్టిసిటీ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎకనామిక్ ఇలాస్టిసిటీ ఇట్లా మనం స్ట్రెచ్ చేస్తే, రబ్బర్కి మనం ఇట్లా స్ట్రెచ్ చేస్తే అంటే ఎకనామిక్ గ్రోత్ ఇట్లా అయితే సేమ్ రేట్కి ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ ఆల్సో. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాట్ ఎ జాబ్లెస్ గ్రోత్. కానీ ఇట్లా జరగట్లేదు మన కంట్రీలో. ఓకే, ఎకనామిక్ గ్రోత్ అవుతుంది కానీ జాబ్స్ ఆర్ నాట్ క్రియేటెడ్ టు దట్ parallel to that growth rate. That is why we are seeing what unemployment situation in our country. ఇంకొకటి ఏముందంటే చాలామంది మన గ్రోత్కి, మన ఎకనామిక్ గ్రోత్కి ఇంకా వేరే వేరే టర్మ్స్తో వాళ్ళు క్రిటిసైజ్ చేసిండ్రు. ఫస్ట్ మీరు ఆల్రెడీ చూసుకున్నారు, జాబ్లెస్ గ్రోత్ రేట్ అని అన్నారు చాలామంది. జాబ్లెస్ గ్రోత్ అవుతుంది, చెత్త గ్రోత్ అవుతుంది అని అన్నారు. ఇంకా కొన్ని ఎకనామిస్ట్ ఏమన్నారంటే ఇండియాస్ గ్రోత్ రేట్ ఈజ్ వైస్లెస్ గ్రోత్ రేట్ అని అన్నారు. ఓకే, ఇంకా కొన్ని ఎకనామిస్ట్ ఏమన్నారంటే ఇండియాస్ గ్రోత్ రేట్ ఈజ్ రూత్లెస్ గ్రోత్ రేట్ అన్నారు. ఏమన్నారు? రూత్లెస్ గ్రోత్ రేట్ అన్నారు. ఓకే, నా జాబ్లెస్ గ్రోత్ రేట్ అంటే we have seen employment growth rate is less than economic growth rate అండి. ఓకే, వైస్లెస్ గ్రోత్ రేట్ అంటే ఏంటి? ఎకనామిక్ అంటే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ గ్రోత్ ఈజ్ లెస్ దాన్ ఎకనామిక్ గ్రోత్. అనే జీడిపి మాత్రం పెరుగుతుంది మెల్లగా, మంచిగా ఎట్లా పెరుగుతుంది. ఉమెన్ కండిషన్స్లో ఏదైనా మార్పులు వచ్చినాయా? ఉమెన్ ఎక్కువ జాబ్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? వాళ్ళు ఉమెన్ దగ్గర డిసిజన్ మేకింగ్ వచ్చిందా? వాళ్ళ దగ్గర ఎకనామిక్ రిసోర్సెస్ వచ్చినాయా? అంటే ఏం లేదు, గ్రోత్ మాత్రం అవుతుంది కానీ ఉమెన్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. ఉమెన్ ఆర్ నాట్ డెవలప్డ్. సో అనదర్ ఇంపార్టెంట్ పారాడాక్స్ మనం చూసినామన్నమాట. ఓకే, దెన్ లాస్ట్ వన్ వీఆర్ హ్యావింగ్ రూత్లెస్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ మాత్రం అవుతుంది కానీ డెవలప్మెంట్ ఆఫ్ పూర్ ఈజ్ లెస్. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ పూర్ ఈజ్ లెస్ దాన్ ది ఎకనామిక్ గ్రోత్ రేట్. జీడిపి కొంచెం ఎక్కువ పెరిగితే ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే ఏమవుతుందంటే అందరూ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంకా మంచి ఫెసిలిటీస్ కొనాలి. ఓకే, కానీ జీడిపి మాత్రం పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏం పెరగట్లేదు. ఎకనామిక్ డెవలప్మెంట్ జనాల్లో అవ్వట్లేదు. దిస్ కైండ్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ వీ డోంట్ డిజైర్ ఇట్. మనకు ఇలాంటి గ్రోతెస్ వద్దు. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఎస్. Okay, so the next I will complete in the later class. Thanks a lot for hearing to me. Have a nice day. Bye bye. Take care.